ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అలా ఉంటే రైతు భరోసా ఇవ్వబోం. కేబినెట్ భేటీ తర్వాత రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఈవో కె రామచంద్ర మోహన్. హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన. ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచన చేస్తున్నామన్న మంత్రి. తెలంగాణ కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బాగుండేదన్న సీఎం వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్. సీఎం స్థాయిలో ఉండి నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తిన మాజీ మంత్రి. ఎన్టీఆర్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొండా ఉమా. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని వెల్లడి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రోడ్డు భద్రతా మాసోత్సవాలు. ఆర్టీసీ డ్రైవర్లకు సిబ్బందికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్, ఆర్టీసీ డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. ఎన్నికల వాగ్దానాల్ని అమలు చేయాలని డిమాండ్. అయ్యప్ప సొసైటీలో 5 అంతస్తుల భవనం కూల్చివేస్తున్న హైడ్రా. ప్రధాన రహదారికి పక్కనే అక్రమంగా నిర్మించినట్లు తేల్చిన హైడ్రా. కిమ్స్ ఆసుపత్రికి రావద్దంటూ అల్లు అర్జున్ కు నోటీసులు అందజేసిన రామ్ గోపాల్ పేట పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సంతకం చేసి వెళ్లిన పుష్ప. రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లు, పరిశ్రమలకు ఇచ్చిన భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కలిగిన భూములకు రైతు భరోసా ఇవ్వబోమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. సచివాలయంలో 3 గంటల పాటు ఈ కేబినెట్ సమావేశం జరిగింది. అనంతరం నిర్వహించిన పత్రికా సమావేశంలో రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. స్పష్టంగా చెబుతున్నామని, వ్యవసాయ యోగ్యత లేని భూములకు మాత్రం రైతు భరోసా వర్తించదన్నారు. వ్యవసాయ భూములకు మాత్రమే ఇలాంటి షరతులు లేకుండా రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతు భరోసా కింద సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. వ్యవసాయ యోగ్యం కలిగిన భూములన్నింటికీ రైతు భరోసా కింద నిధులు ఇస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏడాదికి 12,000 సహాయం అందిస్తామన్నారు. భూమి లేని రైతు కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. గతంలో పరిశ్రమలకు భూములు ఇచ్చిద్దరని లోపాల కారణంగా రైతు బంధు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని, కానీ వారే ముందుకు వచ్చి వివరాలు చెప్పాలన్నారు. జనవరి 26వ తేదీ నుండి అన్ని పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని
నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు వెసులుబాటును ఆర్థిక పరిస్థితులు మనకున్న వెసులుబాటును బట్టి 10,000 నుంచి 12,000 రూపాయలకు పెంచుకోవడం జరిగింది. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇవ్వాలని నిర్ణయం చేయడం జరిగింది. ఇదే కాకుండా చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల సమస్య పేదవాళ్ళను పట్టి పీడిస్తుంది. అందుకే రేషన్ కార్డు లేని అందరికీ నూతన రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అన్ని పథకాలు జనవరి 26, 2025 నుండి ప్రారంభం కాబోతున్నాయి. కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ ఈవో కె రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం చిత్రపటం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ ఆనందం ఆరోగ్యంగా జీవించాలని దుర్గమ్మను కోరినట్టు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం దేవాలయాల ఆధునీకరణకు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధిపై చర్చించి రోజువారీ జరిగే కార్యక్రమాలపై చర్చించారు. భక్తులకు మరింత సౌకర్యం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లో ఉన్న భక్తులతో సెక్యూరిటీ సిబ్బంది మర్యాదపూర్వకంగా సమాధానమిస్తూ సజావుగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా దుర్గగుడి డిప్యూటీ ఈవో ఎం రత్నరాజు, అధికారులు, స్థానాచార్యులు, వైదిక సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపడంలో కాంగ్రెస్ కు అనుభవం ఉందని, ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచన చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులు, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు యాదవుల ర్యాలీలో పాల్గొని డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్న రైతు భరోసా కింద గతంలో ఉన్న 10,000 రూపాయల నుండి 12,000 రూపాయలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. హుస్నాబాద్ ప్రాంతానికి తలమానికమైనటువంటి ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి సంబంధించి ఈరోజు మీ అందరి సమక్షంలో 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అయి టెండర్ అయి రేపటి నుంచే పనులు ప్రారంభమయ్యే ఒక శంకుస్థాపన ఈరోజు మనం చేసుకున్నాం. ఇది భవిష్యత్తులో హుస్నాబాద్ ప్రాంతానికి పక్క ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చి పక్కనే గౌరవెల్లి రిజర్వాయరు, చుట్టుముట్టు కొండలు, ఈ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి, హుస్నాబాద్ పట్టణం కూడా అనేక రకాలుగా అభివృద్ధి అన్ని రకాలుగా జరుగుతుందని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి గతంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్, లోకల్ బాడీస్ వారు ఒక కన్సల్టెంట్స్ సంప్రదించి ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేయాలనగానే దానికి సంబంధించి ఒక ప్రతిపాదన తయారు చేయడం, మున్సిపల్ కార్పొరేషన్ అందరి ముందట దాన్ని కొంత చూపెట్టి ఈ విధంగా ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేయాలనుకుంటున్నామనేటువంటి మాట మీరు ఎన్నుకున్న పట్టణ ప్రజాప్రతినిధుల ముందు ప్రదర్శించి అందరి ఆమోదం తీసుకొని దానికి వెంటనే ప్రతిపాదనలు పంపిన తొందరలోనే ఇందుకు సంబంధించి 20 కోట్ల రూపాయల 18 కోట్ల రూపాయలు దీనికి, అంబేద్కర్ గారి జంక్షన్, గాంధీ జంక్షన్, అదేవిధంగా అనబేరి ప్రభాకర్ రావు గారి జంక్షన్, అక్కడ ఇంకొకటి కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ పేరు మీద 4 జంక్షన్లు 50 లక్షల రూపాయలతోటి అభివృద్ధి తీసుకున్నాం. ఇప్పుడే భాగ్యరాజు గారు, శివన్న గారు అడిగినారు. ఇక్కడ ఉండబడేటువంటి ఈ జంక్షన్ ను కూడా డెవలప్మెంట్ చేయాలన్నారు. తప్పకుండా ఇంకో కొన్ని పట్టణంలో జంక్షన్లు గుర్తించండి. ఆ జంక్షన్లన్నింటినీ కూడా తప్పకుండా గుర్తించి పట్టణ అవసరం అభివృద్ధికి సంబంధించి పట్టణం యొక్క భౌగోళికంగా వేరే ప్రాంతాలు వచ్చేటకు ఆకర్షించే విధంగా ఉండే విధంగా దాన్ని తయారు చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగాల నుండి తొలగిస్తే రోడ్డున పడే పరిస్థితి ఎదురవుతుందని వాలంటీర్లు బీఆర్టీఎస్ రోడ్డులోని ఫుడ్ జంక్షన్ వద్ద వెనుకకు నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేయాలని, వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ జీతాలు ఇవ్వాలని, లేకుంటే వాలంటీర్ల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఉగాది పండుగ సందర్భంగా వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన సుదీర్ఘ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేడు యూటర్న్ తీసుకోవడం సరికాదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకు న్యాయం చేయాలని, బకాయి పడ్డ జీతాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలకు ఏఐవైఎఫ్ పిలుపు ఇవ్వడం జరిగిందని తెలిపారు. వరద సహాయక చర్యల్లో వినియోగించుకొని నేడు అటెండెన్స్ కూడా వేయించుకోకపోవడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే వాలంటీర్ల పరిస్థితి రోడ్డున పడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం స్థాయిలో ఉండి తెలంగాణ కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బాగుండేదని నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. మీరే చెప్పినారు మాటలు, బోనస్ అన్నారు, ఇంకోటి అన్నారు, చాలా బోగస్ మాటలు మాట్లాడినారు. కానీ వీటన్నిటికంటే దరిద్రం, వీటన్నిటికంటే నికృష్టమైన మాట నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇది పేపర్లో రిపోర్ట్ అయింది, దాని ప్రకారమే నేను మాట్లాడుతూ ఉన్నా. తెలంగాణ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే ప్రభుత్వ ఉద్యోగులకనే ఒక నికృష్టమైన భావదారిద్రపు మాట తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడడం అనేది ఇది నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరచడమే. అసలు నీకు సిగ్గుందా? ఉద్యమంలో ఎన్నడూ రాలేదు కనీసం కలిసి, ఇవాళ సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని కూడా ఈ భావదారిద్రపు మాట మాట్లాడడానికి ఒక తెలంగాణ బిడ్డవు కదా, కనీసం రేషమని ఉండాలి కదా. ఎక్కడున్న తెలంగాణ ఎక్కడ పోయిందండి? 10 ఏళ్లలో భారతదేశానికే ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణను పట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బాగుండే పరిస్థితులను మాట్లాడడానికి నీకు మనసెట్లు వచ్చింది? నీ రాష్ట్రాన్ని నువ్వే కించపరచడానికి నువ్వు ముఖ్యమంత్రి అనే ఇంగితం కూడా నీకు లేదా? ఆ మాత్రం సోయి కూడా లేదా అని బాధతో అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు, అదృష్టవంతుడివి నువ్వు. ఎంత గొప్పగా మాట్లాడాలి నువ్వు నీ రాష్ట్రం గురించి, నీ ప్రభుత్వం గురించి కూడా గొప్పగా చెప్పుకోవద్దంటలేదు మేము. కానీ రాష్ట్రాన్ని చిన్నగా చేసి చూపెట్టడం అనే దౌర్భాగ్యం అనేది అయితే ఉందో నిజంగా కూడా బాధాకరం. ప్రవచనాలు చెబుతున్న హోంమంత్రి అనిత నిర్వాకం గురించి టీడీపీ గెజిట్ పేపర్ ఛానల్లో కనిపిస్తున్నాయని విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో అన్ని సమస్యలే ఉన్నట్లు లేనిపోని ఆరోపణ చేశారని, కూటమి పాలనలో హోంమంత్రి పేషి నుండి దర్శనం టికెట్లు, లడ్డూలు, బ్లాక్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. హిందూ సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి, తిరుపతి లడ్డుల గురించి మాట్లాడిన పెద్దలు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. పేకాట క్లబ్లు నడుపుతూ ప్రజలు, వ్యాపారుల దగ్గర నుండి ఎమ్మెల్యేలు, మంత్రులు నెలవారీ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ప్రవచనాలు చెప్తున్నటువంటి హోంమంత్రి గారి నిర్వాహకం గురించి, వారికి సంబంధించినటువంటి గెజిట్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, వాళ్ళకి సంబంధించినటువంటి గెజిట్ ఛానల్ ఏబిఎన్లో కూడా పెద్ద ఎత్తున ఆర్టికల్స్ ఉదయం నుంచి చూపిస్తూ ఉన్నారు. మా హయాంలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఇబ్బంది పడినట్టు ఆ ప్రాంతం అంతా కూడా, తిరుమల అంతా కూడా లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి వారు చేసేటువంటి నిర్వాహకం ఏంటంటే ఉన్నటువంటి రోజుకి ఎమ్మెల్యేలకి ఒక విఐపీ లెటరు, మంత్రులు అయితే 2 విఐపీ లెటర్స్, అంటే 12 మంది వరకు వారు సిఫార్సు చేయొచ్చు, 12 మందికి దర్శనం కల్పించేటువంటి దాన్ని అమ్ముకుంటున్నారట. హోంమంత్రి గారి పేషీ నుంచి ఆ పేషీలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ జిఏడిలో వారి పిఏగా ఎన్రోల్ అయ్యి చివరికి తిరుపతి లెటర్లు అమ్ముకునేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర హోంమంత్రి పేషీ ఉందనంటే ఏం మాట్లాడాలి దీని గురించి? అంటే వారికి హిందూ సాంప్రదాయాల గురించి మొన్నటి వరకు మాట్లాడినటువంటి పెద్దలు, మొన్న తిరుపతి లడ్డు గురించి చేసినటువంటి ఆరోపణలు, సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి పెద్దలు ఏం స్పందిస్తారు దీని మీద? ఇది ఒకటే కాదు, తిరుపతి లెటర్లు ఒకటే కాదు, వారి నియోజకవర్గంలో ఈ రకంగానే పేకాట క్లబ్లు నడుపుతూ ఉన్నారు. వారి నియోజకవర్గంలో ప్రజల దగ్గర నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నారు. ట్యాక్సులు అంటే మన గవర్నమెంట్ ట్యాక్సులు కాదు,
రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గాను ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో ప్రాంగణంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్, డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి పాల్గొని ఆర్టీసీ డ్రైవర్లకు, సిబ్బందికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని, ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా సిబ్బంది వాహనాలు నడపాలన్నారు. ప్రతి సంవత్సరం మనము జనవరి మంత్లో ఈ రోడ్డు భద్రతా ఉత్సవాలు జరుపుకుంటాం. అందులో భాగాన్ని ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇది మాసోత్సవాలు, అంతకుముందు వారోత్సవాలు ఉండేవి, ఇప్పుడు మాసోత్సవాలు. ఈ మంత్ మొత్తం 31st వరకు ఏదో విధంగా ఏదో ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి, ప్రజలకి అవగాహన చేస్తూ ఉండాలి, అవేర్నెస్ తీసుకొచ్చి ఒక్కరు మన వల్ల ఈ ప్రోగ్రాం వల్ల ఒక్కరు బతికిన అది ఆ పుణ్యం మనకు ఉంటుంది. అందులో మీ ఆర్టీసీ అంటే ప్రజలకు ఎంతో గౌరవం. ఎందుకంటే ఆర్టీసీ బస్సు 0% యాక్సిడెంట్, 0. కానీ అట్లని మీరు చాలామంది ర్యాష్ డ్రైవ్, డిపో మేనేజర్ అన్నట్టుగా చాలామంది ర్యాష్ డ్రైవ్ చేస్తున్నారు. నా ముందే చూశారు. ఇప్పుడు మన సంస్థ ప్రభుత్వంలో భాగ్యస్వామి, నేను మన సంస్థకి కేసులు రాస్తే ఎలా ఉంటుంది? ఎన్నోసార్లు చెప్పాను, కొంతమంది డ్రైవర్లు నాకు కూడా చెప్పాను నేను, బ్రదర్ మీరు సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే మన డిపో కాదు, నేషనల్ హైవే మీద వేరే డిపో వాళ్ళకి వాళ్ళు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసుకుంటూ నడిపారు చాలాసార్లు. నేను ఆపి వాళ్ళని నడపొద్దని చెప్పాను, ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పాను. లక్కీగా మన సిద్దిపేట డ్రైవర్ దొరకలేదు నాకు, లేదా డిపో మేనేజర్ ఫోన్ వెళ్ళేది. సో మిత్రులారా, సోదరులారా, మీరు డెఫినెట్గా నా చెప్పేటన్నీ ఆల్మోస్ట్ మీ డిపో మేనేజర్ చెప్పారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ చాలా చాలా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే మీరు ప్రతి నిమిషానికి ఒక పింగ్ అనగానే మీరు సెల్ ఫోన్ చూస్తుంటారు. దేశంలో పెరుగుతున్నటువంటి ఈ రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వం వారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేది మొదట్లో కేవలం జనవరి 1 నుంచి 7 వరకు నిర్వహించే వాళ్ళము. దీనికి అనుగుణంగా ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. అదేవిధంగా ప్రజల్లో కూడా ఇంకా విపరీతంగా ఇంకా సరైన అవగాహన రాలేదు ఈ రోడ్డు ప్రమాదాల పట్ల కానివ్వండి, ఈ వాళ్ళ యొక్క ట్రాఫిక్ నియమాల పట్ల కానివ్వండి రాలేదన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా వారం రోజులు కాస్త 15 రోజులు, 10 రోజులు, ప్రస్తుతం ఒక నెల రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు మన రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర రవాణా శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, అదేవిధంగా తెలంగాణ పోలీసు విభాగము, ఆరోగ్య విభాగము, ఎవరైతే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ నెల రోజులు ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లో ఈ ట్రాఫిక్ నియమాల పట్ల అవగాహన కల్పించాలి అనే ఉద్దేశించి ఈరోజు పొద్దున కూడా మినిస్టర్ గారు జూమ్ కాన్ఫరెన్స్ మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనకు సంస్థ ఏదైతే నిర్దేశించిందో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా అంటే ఒకరోజు ఈ డ్రైవర్లందరికీ కూడా ఈ విధంగా అవేర్నెస్ పెట్టడము, ఒకరోజు డ్రైవర్లందరికీ కూడా ఎవరైతే పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ డ్యూ ఉంటుందో వాళ్ళందరినీ ఆ రోజు కంప్లీట్ చేయడము, ఒకరోజు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడము, ఒకరోజు మెయింటెనెన్స్ డే అని, ఒకరోజు సమాజ సేవ గుర్తింపుగా సమాజం కోసము బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయాలని చెప్పేసి మనకు నిర్దేశించడం జరిగింది. కూటమి సర్కారు విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి పెద్దపీట వేసిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. అజిత్ సింగ్ నగర్లోని ఎంకే బేగ్ నగర పాలక ఉన్నత పాఠశాలలో శనివారం దక్షిణ భారత ఎన్టీఆర్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025ను ఆయన ప్రారంభించారు. పలువురు శాస్త్రవేత్తల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ఉమా మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక సౌకర్యాలు కల్పించి విద్యా ప్రమాణాన్ని మెరుగుపరిచి ప్రైవేట్కు ధీటుగా తీర్చిదిద్దామని తెలిపారు. ఆధునిక సాంకేతిక సౌకర్యాలు, అనుభవజ్ఞాన ఉపాధ్యాయుల బోధనను వినియోగించుకుని ఉత్తమ ఫలితాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. నియోజకవర్గంలోని పాఠశాలలో ప్రయోగశాలలకు అవసరమైన పరికరాలు అందిస్తామని హామీనిచ్చారు. జిల్లా సైన్స్ అధికారి మైనం హుస్సేన్ మాట్లాడుతూ జిల్లాకు 2014 నుండి 2017 వరకు వరుసగా దక్షిణ భారత స్థాయిలో బుక్ ప్రైజ్ అవార్డు లభించాయని కొనియాడారు. ప్రస్తుత జిల్లా స్థాయి ప్రదర్శనలో ప్రతి విభాగం నుండి తొలి 2 స్థానాల్లో నిలిచిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతాయని వివరించారు. సదరన్ స్టేట్స్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఎగ్జిబిషన్లో
ఇక్కడ ఎంకేపీ స్కూల్లో జరగటం, దానికి ఎంఈఓలు, డిఈఓలు, అలాగే మన సైన్స్ గారు, అధికారులు, ఇక్కడ టీచర్లు, పండగ వాతావరణంలో మన పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. గతంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా జరిగేవి కావు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని రకాలుగా గవర్నమెంట్ స్కూల్స్కి ప్రాధాన్యత పెరిగింది. ఈరోజే గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఇక్కడ పైకాపురం జూనియర్ కాలేజీలో మరి వాళ్ళ డొక్కా సీతమ్మ గారి పేరు మీద పెట్టినటువంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఆయన చేతుల మీద ప్రారంభిస్తూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటనేది, ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ ఏంటనేది, ప్రోత్సాహం ఏంటనేది అర్థమవుతా ఉంది. ఇవాళ అన్ని రకాలుగా గవర్నమెంట్ స్కూల్ని కార్పొరేట్ స్కూల్స్ ధీటుగా తయారు చేయడమే లక్ష్యంగా అధికారులు కానీ, టీచర్లు కానీ, గవర్నమెంట్ కానీ అందరూ కూడా దీక్ష పొందినట్టుగా పనిచేస్తారు. ఎందుకంటే ఇవాళ గతంలో చెప్పాను, గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు దేనికి కూడా తీసుకోరు. ఇవాళ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి, మీతో మాట్లాడుతున్న మీ శాసనసభ్యుడైన నేను బోయపాటి శివరామకృష్ణ మున్సిపల్ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి. యువతను సన్మార్గంలో నడిపించే సినిమాలు రావాలని షార్ట్ ఫిల్మ్ దర్శక నిర్మాతలు ఆ దిశగా చిత్రాలు నిర్మించాలని తెలంగాణ సాంస్కృతిక సారథి డాక్టర్ వెన్నెల అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ లఘు చిత్రాల నిర్మాతల మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి లఘు చిత్రాల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు అవార్డులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1000 మాటల్ని ఒక చిత్రం ప్రతిబింబిస్తుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పమల సత్పతి మాట్లాడారు. సందేశాత్మక చిత్రాలు నిర్మించాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాల అవగాహన కోసం చిన్న చిత్రాలని ప్రోత్సహిస్తామని తెలిపారు. రిగార్డింగ్ షార్ట్ ఫిల్మ్స్, ఫస్ట్ రిగార్డింగ్ కరీంనగర్, అంటే ఇది నాకు 2వ జిల్లా ఒక కలెక్టర్గా బాధ్యత నిర్వహిస్తూ యాదాద్రి జిల్లా చేసేటప్పుడు ఇలాంటి సొసైటీ ఉంటుంది, ఇలాంటి ఒక సివిల్ సొసైటీ అంటే ఒక కల్చర్ మీద, ఆర్ట్స్ మీద అంత ఇష్టపడిన వాళ్ళు, ఇంత పెద్ద ప్రెషర్ గ్రూప్ మనకి ఉంటుంది అనేది నేను ఎప్పుడు చూడలేదు. కరీంనగర్ వాస్తవం అంటే చాలా యూనిక్ ప్లేస్. వీఆర్ గ్రేట్ఫుల్ ఇలాంటి జిల్లాలో మనకి పని చేసే అవకాశం దొరికినందుకు వీఆర్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఇక్కడ ఈ సందర్భంలో మనం ఎప్పుడు ఎలక్షన్ గురించి యాక్టివిటీస్ అయినా, లేకపోతే ఏదైనా అవగాహన కార్యక్రమం కోసమైనా, హెల్త్ రిగార్డింగ్ కానీ, న్యూట్రిషన్ రిగార్డింగ్ కానీ, ఎప్పటికీ మనము ఒక షార్ట్ ఫిల్మ్ కావాలి, టూరిజం రిలేటెడ్ అయినా అని చూస్తూ ఉంటున్నాము. ఈ మధ్యలో ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్కి అయినా, ఏ జిల్లాకి అయినా దృష్టిలో పెట్టు పిల్లలతో ఇలాంటి వీడియోస్ చేస్తే ఎంత బాగుంటుందనే ఉద్దేశంతో మన కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలు చదివిన పిల్లలకి ఒక గత నెల నుంచి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఎంత చక్కగా షార్ట్ వీడియోస్ 1 minute 1.5 minute వీడియోస్ పిల్లలు తీసుకొని వస్తున్నారు. మీరు ఎప్పుడైనా చూసి వాళ్ళని మెంటర్ చేయాలనేది నేను రవిచంద్ర గారిని కోరుకుంటున్నా. తల్లిదండ్రులు తీసుకొని పోయేవారు, ఆ టైం ఉండేది దూరదర్శన్లో. కానీ ఇప్పుడు 2 ఏళ్ల పిల్లోడు, 1 ఏళ్ల సంవత్సరం పిల్లోడు ఫోన్స్ పట్టుకొని షార్ట్స్ చూస్తున్నాడు, మూవీస్ చూస్తున్నాడు. దట్ ఈస్ ఇంపాక్టింగ్ ద హెల్త్, లైఫ్ అండ్ ద కెరియర్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అండ్ ద సొసైటీ. సో నేను ఈ వేదిక నుంచి మన ఫిలిం ఇండస్ట్రీ ఛాంబర్స్ అన్నగారికి కోరుతున్నానంటే, ఖచ్చితంగా దాన్ని కూడా నియంత్రించాల్సిన బాధ్యత మన ప్రభుత్వానికి, మన సమాజానికి అందరికీ ఉందని నేను తెలియజేస్తున్నాను. మూడో విషయం ఏంటంటే, ఫిలిం అనగానే నేను ఈరోజు అంటే చరిత్ర చదువుకుంటూ వస్తున్న మన తెలంగాణలో ఫిలిం ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది, అట్లాగే ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఎంతమంది నిర్మాతలు ఉన్నారు. నేను రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ కోసం వచ్చినప్పుడు నేను కూడా గద్దర్ అవార్డ్ కమిటీలో మెంబర్ కాబట్టి ఫిలిం ఛాంబర్ పోవడం జరిగింది, తిరగడం జరిగింది. మనం పొన్నం రవణ గారిని కోరుతున్న, అట్లాగే పెద్దలందరూ కోరుతున్నాం, మన తెలంగాణ
ఫిలిం సొసైటీని బలోపేతం చేయాలని కోరుతున్నాం. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేస్తుంది. శనివారం ఈ భవనాన్ని పరిశీలించిన హైడ్రా చీఫ్ రంగనాథ్ ఇతర అధికారులు ఆదివారం ఉదయం భారీ బుల్డోజర్లతో వచ్చి కూల్చివేత పనులు ప్రారంభించారు. అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ల రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ భవనం అక్రమ కట్టడమని హైడ్రాలతో పాటు హైకోర్టు కూడా ఇప్పటికే నిర్ధారించింది. బిల్డింగ్ యజమానికి గత ఏడాదే నోటీసులు జారీ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా అధికారులు ఆదివారం ఉదయం బిల్డింగ్ కూల్చివేత పనులు మొదలుపెట్టారు. మరోవైపు సోమవారం నుండి హైడ్రాలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రతి సోమవారం బుద్ధ భవన్లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణపై ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఫిర్యాదుదారులు ఆధారాలతో రావాలని హైడ్రా సూచించింది. ముందుగా వచ్చిన 50 మందికి టోకెన్స్ ఇచ్చి దాని ప్రకారం ఫిర్యాదులు స్వీకరిస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సినీ హీరో అల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులు అందించారు. ఆదివారం ఉదయం జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి రామ్ గోపాల్ పేట పోలీసులు చేరుకున్నారు. హీరోను కలిసి నోటీసులు అందించారు. సంధ్యా థియేటర్ తొక్కేసలాటలో రేవతి చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆ బాలుడిని త్వరలోనే పరామర్శిస్తారంటూ అల్లు అర్జున్ ఇటీవల పేర్కొన్నారు. శనివారం నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వెళ్లే అవకాశం ఉందని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే శ్రీతేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ కు రావద్దని సూచిస్తూ రామ్ గోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు అందించారు. కాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు విధించిన షరతుల్లో భాగంగా అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సి ఉంటుంది. ఈ రోజు ఆదివారం కావడంతో అల్లు అర్జున్ ఉదయం 10:30 చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. స్టేషన్ లో హాజరు వేయించుకుని రిజిస్టర్ లో సంతకం చేసి వెనుతిరిగారు. పుష్ప రాక నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అలా ఉంటే రైతు భరోసా ఇవ్వబోం. కేబినెట్ భేటీ తర్వాత రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన ఈవో కె రామచంద్ర మోహన్. హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన. ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచన చేస్తున్నామన్న మంత్రి. తెలంగాణ కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బాగుండేదన్న సీఎం వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్. సీఎం స్థాయిలో ఉండి నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తిన మాజీ మంత్రి. ఎన్టీఆర్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొండా ఉమా. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని వెల్లడి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రోడ్డు భద్రతా మాసోత్సవాలు. ఆర్టీసీ డ్రైవర్లకు, సిబ్బందికి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించిన సిద్దిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్, ఆర్టీసీ డిపో మేనేజర్ సుఖేందర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. ఎన్నికల వాగ్దానాల్ని అమలు చేయాలని డిమాండ్. అయ్యప్ప సొసైటీలో 5 అంతస్తుల భవనం కూల్చివేస్తున్న హైడ్రా. ప్రధాన రహదారికి పక్కనే అక్రమంగా నిర్మించినట్లు తేల్చిన హైడ్రా. కిమ్స్ ఆసుపత్రికి రావద్దంటూ అల్లు అర్జున్ కు నోటీసులు అందజేసిన రామ్ గోపాల్ పేట పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి వెళ్లిన పుష్ప.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.